మన సహోదరుడు రంగస్వామి 32 సంవత్సరాల 2 నెలల జీరో యాక్సిడెంట్ అనే డ్రైవింగ్ మీద రోడ్డు భద్రత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు అవార్డు అందుకోవడం జరిగినది. ఈ రంగస్వామి గారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డిపో కమిటీ యొక్క లీడరు. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్కి మంచి ఒక గొప్పతనాన్ని తెచ్చినటువంటి యొక్క రంగస్వామి గారు అవార్డు అందుకుంటున్నందుకు చాలా ఆనందకరమైనటువంటి విషయము. జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రోడ్డు భద్రత వార్షికోత్సవాలు నిర్వహించడం జరిగినది. ఈ నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలు అన్నీ కూడా చేశారు. ఇందులో రంగస్వామి గారికి సన్మానించడం కూడా జరిగినది. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో 2 డిపో మేనేజర్ గారు, డిప్యూటీ ఆర్ఎం ఆఫీసు పిఓ గారు మరియు 2 డిపో డిఎం గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మేడం గారు, ఆర్టీఓ గారు, ట్రాఫిక్ డిఎస్పి గారు, ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించినటువంటి వారు. ఈ ముగింపు కార్యక్రమము చాలా ఘనంగా కర్నూలు డిపో 2లో ఇది నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కర్నూలు 1 డిపో 2 డిపో ఉద్యోగస్తులు, గ్యారేజీ సిబ్బందిగా, ట్రాఫిక్ సిబ్బంది, సూపర్వైజర్లు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం జయప్రదం కావడానికి చాలా ఆనందకరమైనటువంటి యొక్క విషయం కూడా. ఇటువంటి కార్యక్రమాలలో ప్రమాదరహిత డ్రైవర్లను ప్రోత్సహిస్తున్నందుకు కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఈ యొక్క కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డిపో సెక్రటరీ శ్రీనివాసులు గారు, పబ్లిసిటీ సెక్రటరీ సదానందం గారు, ఇంకా ఎస్సీ ఎస్టీ సభ్యులు, అదేవిధంగా రీజనల్ ప్రెసిడెంట్గా నేను శాంతిరాజును ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవనీయులు 2 డిపో మేడం గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగినది. చాలా ఆనందకరమైనటువంటి యొక్క విషయం ఇది. ట్రాఫిక్ డిఎస్పి గారు కర్నూలు మాట్లాడుతూ యాక్సిడెంట్ల విషయంలో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనే ఒక కేసులు ఉంటాయని చెప్పేసి కేసుల గురించి చాలా వివరంగా వివరించడం జరిగినది. 2 వీలర్లు నడిపేటువంటి ప్రతి ఒక్క 2 వీలర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారు హెల్మెట్ ధరించాలని చెప్పేసి చెప్పడం జరిగినది. ఇవన్నీ కూడా మన ఆరోగ్య విషయంలో, మన భద్రత విషయం మాత్రమే అని తెలియజేయడం జరిగినది. ఈ విషయము చాలా ఆనందకరంగా ఉన్నది ఈ విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్లు ధరించి డ్రైవింగ్ చేస్తారని కృతజ్ఞతలు.